జూన్ 14, 2024న మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్. కంగ్రాచ్యులేషన్స్ సార్ అని చెప్పేసి. ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో 2-3 అవర్స్ చాట్ చేశారు. లైక్ నైట్ 11:30 ఆ టైం వరకు చాట్ చేశారనమాట. డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది. ఆయన నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు, పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, హస్బెండ్ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది. నేను చెప్పాను. లాస్ట్లో ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు. సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. 2 days బాగానే మాట్లాడారు నాతో. అంటే నార్మల్గానే మాట్లాడారు. అందరూ ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట. 2 days తర్వాత వీడియో కాల్స్ చెయ్యి, నీ న్యూడ్స్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు. సారీ సార్, నేను న్యూడ్స్ అయితే అట్లాగా పంపించలేను, వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట. నేను నా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో. నాకు ఒక కేర్ టేకర్ ఉంది. న్యూడ్స్ పంపించమని ఒక 3-4 days అడిగారు బాగా. నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. ఓకే న్యూడ్స్ పంపొద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఎలా కుదురుతుంది సార్, నాకు అవ్వదు, నాకు మా బాబుతోనే ఉంటుంది రోజంతా, నాకు అవ్వదు అనేసి అన్నాను. ఒక 2 days బాగా బతిమలాడుకున్నట్టు అడిగారనమాట నన్ను. మీట్ అవ్వచ్చు కదా, ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా, నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది. నేను రిజెక్ట్ చేశా. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థమైంది సార్, మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను. ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చారు. నేను ఈయనకి ఫోన్ కాల్స్లో మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను. జూలై 9th కలిశాను. ఫర్ ద ఫస్ట్ టైం July 9th కలిశాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా ఇంటి దగ్గర పిక్ చేసుకొని తీసుకెళ్లారు. రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారనమాట. రైల్వే కోడూరు టు కడప రూట్ 90 kilometers వస్తుంది. కడప వరకు 90 kilometers వస్తుంది. సో స్టార్ట్ అయ్యాము. మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది. ఇన్ ద మీన్ వైల్లో ఆయన మళ్ళీ ఎందుకు కలవని అంటున్నావు, ఎందుకు మెసేజెస్కి అలా రెస్పాండ్ అవుతున్నావు, ఎందుకంత పొగరు చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు. రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు, అక్కడ ఆపారనమాట. ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపారండి అంటే, ఎందుకు నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. లేదండి నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు సెక్షువల్లీ కావాలి అనేసి ఆయన చెప్పండి కనీసం మాట్లాడనివ్వండి నన్ను. ఓకే, సో ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నాకు నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చెయ్యను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలోగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్గా బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను, ప్లస్ చేతులు ఇలా పట్టేసుకున్నారు. 2 చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు, కొట్టారు ఫోర్స్ఫుల్లీ. నా ప్యాంట్ అది తీసేసి హీ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం. అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నా. ఆయన డ్రైవ్ చేశారు, మా హోమ్కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి, మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 times ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను, సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ July 9th నేను కలవడం జరిగింది.
దాని తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు. తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం. ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి, నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగాను నన్ను భయపెట్టడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట. నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో, నాకు తెలిసిన గైనిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను, నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో, అవసరం లేదు, నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు. లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా, నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నమైనా చేద్దాం అనుకొని, ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. ఒక 2 డేస్ అలాగే అడిగారు బాగా. ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు. నువ్వు ఎందుకు తీయించుకొని అంటున్నావు అంటే, కార్లో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు, కార్ పార్క్ చేసి, ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పేసి, మా బాబు నిద్రపోతున్నాడు, అప్పుడు నన్ను కొట్టారనమాట, ఎందుకు తీయించుకొని అంటున్నావు అనేసి. లేదండి నేను తీయించుకోను, మీరే కదా చేశారు, సో నేను తీయించుకోను, సమాధానం చెప్పండి అంటే, సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అబార్ట్ చేయించుకున్నాను. అది కూడా అతనే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్, తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట, గైనిక్ సమ్మన్ ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తే ఫర్ ద ఫస్ట్ టైం అబార్ట్ చేయించుకున్నాను నేను అలాగా. ఇందులో నాకు తెలియని విషయం ఏంటంటే, ఈ మీన్ వైల్లో ఒక 4 months ముందు మా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడారు అతను. అది నాకు కూడా తెలీదు, అతను శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు, మా హస్బెండే చెప్పాడనమాట. అసలు ఏం జరుగుతుంది రైల్వే కోడూరులో, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటే, ఏమైందంటే ఇలా శ్రీధర్ ఫోన్ చేశాడు, ఎమ్మెల్యే అంట కదా, డివోర్స్ తీసుకో అని చెప్పేసి నాకు చెప్తున్నాడు అనేసి అన్నాడు అనమాట. అంటే అప్పుడు ఇది జరిగింది, ఇలా చేస్తున్నాడు, ప్రతిసారి బలవంతంగా ఇంటికి వచ్చేయటం, వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా బయటే ఉండేవాడు అనమాట. నేను డోర్ లాక్ వేసేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నా సరే 4-5 hours అయినా సరే నేను డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన అలాగే ఉండేవాడు ఇంటి బయట. ఒక ఎమ్మెల్యే అయ్యండి, కార్ పార్కింగ్లోనే ఉండేది నైట్ టైం. సో ఇలా చాలాసార్లు జరిగింది. ఒక్కొక్కసారి బాగా కొట్టేదాన్ని, ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేసి. అతను నన్ను చాలాసార్లు కొట్టాడు, నువ్వు నా మాటే వినాలి, నువ్వు నాకే ఉండాలి, నేనైతే పక్కకు పోను, నేను పక్కకు పోనివ్వను, ఏదైనా ఉంటే నీకు ఆఫీస్ పరంగాను ఇంటి పరంగాను ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ బెదిరింపులు నాకు ఇచ్చేవాడు అనమాట. ఏమన్నా అంటే, నీకు 3 years బాబు ఉన్నాడు కదా, నీకు 3 years బాబు ఉన్నాడు కదా, చూసుకో అనేసి ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడేవాడు అనమాట. మా హస్బెండ్కి ఆ విషయం తెలిసి మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అంతా చెప్పారు.
మా తమ్ముడికి కూడా తెలిసింది. అందరూ ఏంటి అని చెప్పేసి నన్ను అడిగారు. ఇది జరిగిందని చెప్పాను అనమాట. చెప్పేసరికి ఇదంతా మాకెందుకు చెప్పలేదు అంటే అతను బెదిరిస్తూ వచ్చాడండి ప్రతిసారి. నేను మీకు చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మీరు అడిగితే నన్నేం చేస్తాడో, బాబు నేను మాత్రమే ఉంటాము, మీరెవరు లేరు నా దగ్గర, అందుకే నేను చెప్పలేకపోయాను. అతనికి నేను ట్రై చేశాను, అతన్ని విడిపించేసుకోవాలని చెప్పేసి అన్నిట్లో బ్లాక్ చేసినా సరే ఆయన ఏదో ఒక వే వెతుక్కుంటున్నాడు. ఒకసారి ఆఫీస్కి వచ్చాడు వాళ్ళతో పాటు కలిసి. ఒకసారి ఆఫీస్కి వచ్చాడనమాట. ఆఫీస్కి వచ్చి నార్మల్గా కూర్చొని అక్కడి నుంచే నాకు మెసేజ్ చేస్తున్నాడు. అక్కడి నుంచే నాకు నార్మల్ అంటే వాట్సాప్లో బ్లాక్ చేశాను, ఇన్స్టా, ఫేస్బుక్ అవన్నీ బ్లాక్ చేస్తే నార్మల్ మెసేజ్ చేశాడనమాట. నీట్గా కామ్గా బ్లాక్ నుంచి తీస్తే బాగుంటుంది, లేకపోతే బాగోదు అనేసి నాకు ఇక్కడ నేను ఎదురుగా ఉన్నాను, అక్కడి నుంచి నాకు మెసేజ్ చేశాడనమాట. సో ఈ టైప్ ఆఫ్ భయాలు నాకున్నాయి. నాకైతే ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఒకవేళ చెప్పుకున్నా సరే నా వెనక వచ్చి అడిగే వాళ్ళు లేరు. సో కాబట్టి నేను చెప్పలేదు అనేసి నేను చెప్పాను అనమాట. వాళ్ళదంతా విని నీ ఇష్టం వచ్చింది చేసుకో, అయిందంతా అయింది, తీయాల్సిన పరువు అంతా తీసావని చెప్పేసి మా వాళ్ళంతా దూరంగా ఉన్నారు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. మా హస్బెండ్ వచ్చేసి మా బాబుని తీసుకెళ్ళిపోయాడు అనమాట. వీడు నీ దగ్గర అయితే సేఫ్ కాదు అని చెప్పేసి. రీసెంట్గా అలా January 7th, 2026 రీసెంట్గానే ఒక 20 days బ్యాక్ వాళ్ళందరూ ఎవ్వరూ మాట్లాడడం మానేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అక్కకు కూడా 11:30 ఆ టైంకి కాల్ చేసి, మీ ఎవ్వరూ ఆమెకి ఫోన్ చేయకూడదు, మీ ఎవ్వరూ ఆమెతో మాట్లాడకండి అంటే ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది. ఆవిడ తిరుపతిలోనే ఉంటారు, రైల్వే కోడ్ నుంచి 30 kilometers దూరం. ఆవిడ మాట్లాడడం మానేసింది. ఇదంతా అయిన తర్వాత January 7th నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. ఇదంతా చేసి నువ్వు పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు, 1.5 సంవత్సరంగా నువ్వు నన్ను ఎంత నాశనం చేసావు, పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు అనేసి నేను అడిగాను. అంటే నేనైతే పెళ్లి చేసుకోను, నా రీజన్స్ నాకున్నాయి, నేనైతే పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నారు. ఆ తర్వాత అతని ఫోన్స్ 2 స్విచ్ ఆఫ్. మరి ఎందుకు స్విచ్ ఆఫో నాకు తెలీదు. బ్లాక్ ఏం కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్. అతను కాంటాక్ట్ అయ్యే వే కూడా నాకేం లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు. అవన్నీ బ్లాక్ చేశారో మరి తీసేశారో నాకు తెలీదు. సో నేను డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 kilometers దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు, ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 years నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ, ముక్క రూపానంద రెడ్డికి కానీ, వాళ్ళ వైఫ్కి కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట, నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు, వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు, మా మావయ్య భాస్కర్, ఆయన కూడా వచ్చారు, ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా, మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. జస్ట్ చూపించేస్తాను అంటే ఇంతవరకు చెప్పలేదు. అయిపోయింది 2 minutes. అది ఉంది కదా అది కదా.
అంటే మీకు అంటే కంప్లైంట్ ఊనే చూపించడానికి కంప్లైంట్ ఏమి ఇచ్చాను జస్ట్ చూపించడానికి అంతే. ఓకే ఏమన్నారో వాళ్ళ రెస్పాండ్ ఏంటి? మీరు కంప్లైంట్ ఇచ్చారు, గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండి నాకు అంతే. నెంబర్ చెప్పండి ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి. ఇది గ్రీవెన్స్ నెంబర్. కంప్లైంట్ తాలూకు గ్రీవెన్స్ ఇది మీకు కంప్లైంట్ తాలూకు మీరు కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు గారికి, ఏం చెప్పారు? ఆయన అర్జీలు తీసుకుంటారండి. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. ఇలాగ మీకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలకు మెసేజ్ పెట్టే అలవాట? మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. ఎమ్మెల్యే పెట్టారా? ఎందుకంటే ఈ ఎమ్మెల్యే పెట్టారు ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి. మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాస్ గారు. మీ హస్బెండ్ కి మీకు ఎన్ని రోజులు అయిందండి? అంటే ఎన్ని రోజుల నుంచి మీరు విడిగా ఉంటున్నారు? మాకు పెళ్ళయి 5 years అవుతుందండి. మేము విడిగా ఉంటూ 3 years అవుతుంది. 3 years అవుతుంది. మరి 3 years నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ మీ గురించి కాల్ చేసి చెప్పారా తను పట్టించుకో మాకు అవసరం లేదు అని చెప్పేసి? విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి, కాబట్టి కాల్ చేశారు అన్నమాట. సీఎం గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవడానికి ట్రై చేయలేదు? జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను. త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు, ఆయనకి నేను మెసేజ్ చేశాను. ఆయన కూడా వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. ఇప్పుడున్న వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఎప్పుడు తీశారు, ఎప్పుడు, అది ఏ టైంలో, అంటే ఏ డేట్? అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీసానండి. టైం పీరియడ్ అంటే అందులో మీరు భయపడుతున్నట్టుగా బలం చేసినట్టుగా అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉంది ఆ వీడియో. ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా? అతన్ని కోఆపరేట్ చేస్తున్నట్టుగా వీడియోలో. ఇక్కడ ఆ వీడియో ఏదైతే వీడియో ఉందో వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్. అవి మీరు రిలీజ్ చేసిన వీడియోని నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా బయటపెట్టారు. అది కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా? నేను అప్పుడు వెళ్ళలేదండి. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు నేను ఒక్కదాన్నే రోజు ఫస్ట్ గా కలిసామని చెప్పేసి ఇప్పుడు కూడా ఒకరే కదా కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్, దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్లో స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు, అది ఇది అంటుంటే నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ ఎప్పుడైతే ఆ టైంలో ఎందుకు కలిసారు మీరు? ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ పూట కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి మరి మీకు తెలియదు? ఎమ్మెల్యే కాబట్టి ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 hours మాట్లాడాను అన్నారు, మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 hours ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. those messages are very normal. చెప్పిన వీడియోనే ఉంది కదా, those messages are very normal.
నార్మల్ నార్మల్ 2-3 hours మాట్లాడతారా? ఎమ్మెల్యే అంత టైం కాదు స్పెండ్ మేడం, మీరు చేస్తారు. భయపడినాను అంటున్నారు, మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? 5 సార్లు అబార్షన్ వచ్చింది మేడం. అది మేడం, ఐదు ఈ సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు 5 times ఇచ్చేయమని మీకు divorce అవ్వకుండా మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు? 5 times మరి అబార్షన్ చేయించుకోరు కదా. ఎంత పెళ్లి చేసుకుంటారని చెప్పినా కానీ 5 times ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఎప్పుడు? ప్రెగ్నెన్సీ ఎప్పుడు? ఆగస్ట్ ఎండింగ్ లో. చెప్తాం అంటే అబార్షన్ చేయించుకుంది ఏ టైంలో? ఐ మీన్ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేయించుకున్నారు. అంటే 1.5 year లో 5 అబార్షన్స్ అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, హీ కంటిన్యూస్లీ అష్యూర్ మీ. సరే, మేడం, మీరు ఒక నిమిషం. ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. నాకు అంటే కలవడము, ప్రెగ్నెన్సీ తీపించుకుంటూ ఉండడం, అతను వచ్చేదే అందుకండి. ఎందుకు పెట్టుకున్నారు? అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ అవ్వండి. మేడం, మీరు ఒక జర్నలిస్ట్ నే ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? He is not a journalist, he don't have any license. లైసెన్స్ License కాదు. పేపర్ అంటే ఈజ్ అ జర్నలిస్ట్ కాదు. అంతే. ఒక జర్నలిస్ట్ కొట్టారు. అది అతను చాలా కొట్టారు కదా. మీరు నాన్న జర్నలిస్ట్ మీద దాడి చేశారు. ఇంకొకటి సార్, ఒక జర్నలిస్ట్ ని ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు. పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. నాన్చాకు తన మీద అటాక్ చేశారు. మీరు అంటే అంత ధైర్యం ఉన్న వాళ్ళు మీరు ఫస్ట్ లోనే కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి, నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. నేనే పెట్టిన వీడియో, నేనే పెట్టింది. ఎలా కొట్టారు? అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి, చెప్పేది వినండి, చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదని సరే, ఓకే. ఒక విషయం, ఎవరండి చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడం లేకుండా ఏది అడగము. మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. చెప్పండి, మా దగ్గర ప్రూఫ్స్ అంటే ఉంటాయి. మీరు ఇష్టంతో ఓకే ఇప్పుడు అతను హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అది ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. వాళ్ళ మదర్ వాళ్ళు వినిపించండి. అంటే మీరు అది నిజమా కాదు ఒక మాట చెప్పండి. మీరు వినిపించండి. మీరు నాన్చాక్ తో అటాక్ చేయలేదా జర్నలిస్ట్ పైన? సారీ, నాన్చాక్ తో అటాక్ చేయలేదు. నాన్చాక్ కాదండి, స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం, అది తీసుకుని మైక్ దగ్గర పెట్టు. ఒక నిమిషం. మొబైల్ ఇచ్చేయండి. ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. ఒక్కరు చూపించండి అన్న, అది అయిపోయింది. సౌండ్ రావట్లేదు. ఇక్కడ దాంట్లో వస్తున్నట్టు వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న వినిపించారు కదా. ఇక్కడ బయట వినిపిస్తుంది. ఉండాలనుకో
అది వినపడుతుంది. వదిలేండి. కొంచెం ఎస్ఆర్ లో చెప్పండి అంతే. ప్లే చేసుకుని మీరు ప్లే చేయండి అది. ప్లే చేసుకుని మీరే వినండి దగ్గరగా ఒకసారి వినండి. ఇదిగో ఇదిగోండి. ఇది బాగుంది. ఇదిగో 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 అక్షరాలు 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఉంపడిగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. దీని ఫుల్ దానికి సమాధానం చెప్పండి. ముందు దీనికి చెప్పండి. వాయిసే కాదా అంతే. వాయిస్ అవునా కాదా? ఎస్ఆర్ లో చెప్పమంటే అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. అనుకోవడమే కాదు మేడం. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. మేడం మీరు అవునా కాదా? ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బాగానే ఉన్నాయి, బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి మీరు 3 కోట్లకి సంతకాలు అవినీతి ఫోర్జరీ చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమన్నా సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఎంక్వైరీ రీ ఎంక్వైరీ కూడా చేశారు. 2 సార్లు పేపర్ లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు అతను పట్టుకొచ్చారు? ఎందుకు లేదు? నా ఫోటో వేసాడు. అవునండి, పేరు మీకు లేదు, ఊరు లేదు అంటే మొత్తం నా ఫేస్బుక్ నా ఫోటో వేసాడు. పేరు వేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా ఫేస్. అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్ కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? అంటున్నాను. నాకు అర్థం కావట్లేదు ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే, అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు. చర్యలు మీరు తీసుకోవడానికి, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో కంప్లైంట్ ఇవ్వాలి. కాదండి, అతను ఏం మాట్లాడుతున్నాడండి? ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే ఏంటంటే మీరు నా కొడుకు గురించి ధైర్యం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్లు పెట్టుకోవడానికి నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అతన్ని ఫోన్ చూపించిన డైవర్ట్ ఎందుకు ఉంటుంది? నా చెయ్య అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. సాగరిస్తున్నారు కదా, కూలీలు అడుగుతాం, అన్ని సాగరిస్తున్నారు కదా మనకి. చెప్పండి మేడం, ఇంకా విషయాలు. ఓకే, తన టాపిక్ డైవర్ట్ అవుతుంది.
అని అడగమన్నా అన్నయ్య నేను కాదన్నా వద్దు నాకు తమ్ముడు చెప్పినట్టు వద్దు అని అడగాలి వద్దు అని అడగాలి చాలా డిస్కషన్ అతను చెయ్యి ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు పలానా ప్రాబ్లం ఉన్నాయి లేకపోతే చేసి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చారు లేదు ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్కి పలానా పని ఉంది ఇది నువ్వు చూసుకో లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ నుంచి మీకు మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా దేని విషయం ఈ 1.5 year లో ఈ 1.5 year లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గరకు నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే ఓకే మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చాయి? నేనే. మీరే లీక్ చేశారు. దేనికి అంటే వన్స్ ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే ఎయితర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం చేశారు? నేను హస్బెండ్ గురించి మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా మీకు, సెకండ్ విడాకులు ఎప్పుడైనా మీకు? ఫస్ట్ విడాకులు ఏంటి? మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా? ఎవరితో అయినాయండి? నాకు తెలియదు. నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియల్లీ ఈగర్. చెప్పండి మేడం. ఆవిడ అడుగుతున్నారు నాకు ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు, మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు, లేదు ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయనకు పట్టించుకోవడము. మీకెందుకు కాల్ చేసి మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? డైవోర్స్ తీసుకోలేదు కాబట్టి అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే అతనికి నాకు డివోర్స్ కావాలి. విభేదాలు వచ్చాయి, అది నా హస్బెండ్ కి నాదే అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి, అది కూడా ఉంటుంది. అది పర్సనల్ అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. వాట్ ఐ గేవ్ పెండింగ్ ఉంది. ఒకటే 1 minute అదే కేసు పెండింగ్ ఉంది, డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా ఇదంతా కూడా శ్రీధర్ గురించి నేను దగ్గర అవ్వలేదండి. నేను ఇంటెన్షనల్లీ నేను చిన్నపిల్లని కాదు, కాకపోతే ఆడపిల్లనే కదా. మీకంటూ కూడా 25 years ఉన్నాయి కదా. చెప్పండి. కానీ మీరు మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపడే వాళ్ళు అయితే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు అప్పుడు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటే వినండి, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నేను కోర్టుకు అప్రోచ్ అవ్వాలన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్? అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీ తోటి మాట్లాడారన్నారు, అందరికి తెలిసి మాట్లాడారన్నారు. మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మీరు వాళ్ళతోనే చెప్పానండి. వాళ్ళతోనే చెప్తే వాళ్ళు నన్ను ఆపారు. నేను మాట్లాడతాను అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి ఉండుంటే ఇంత దాకా వచ్చిండేది కాదు. మాట్లాడుతుంది కదా. అవునే వింటాం ఓపిక జాన్ 7th నాతో లాస్ట్ గా ఏం మాట్లాడాడో నా దగ్గర రికార్డింగ్ ఉంది. షుడ్ ఐ ప్లే?
చెప్పండి మేడం, తప్పే ఉంది. ఒక ఎవిడెన్స్ ఇప్పటి వరకు మీ సైడ్ నుంచి రాలేదు అతను అన్న కోర్టులో కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి, అది చెప్తున్నా. కొన్ని మీరు సబ్మిట్ ఇస్తాం అంటే కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి, అందుకని నేను అది కాదు సార్, లీగల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని పెట్టమని చెప్తాను. నేను ప్రెస్ మీట్ కాదు సార్, మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలి, అది చేపిస్తాను. అదే ఉందంటే నీకు ముందే తెలుసా? ఉండండి, అతనేం మాట్లాడట్లా, అతనేం చెప్పట్లేదు అక్కడ. ఇప్పుడు అసలు ఆవిడ విషయమే తెలియదు కదా. మన విషయం కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అన్న విషయం. తెలీదని నువ్వేగా చెప్పావు, మన విషయం తెలియదు అనేసి. నేను ఊరి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మేము చెప్పబోయే చెప్తే అదే చెప్పావు. అప్పటి కాళ్ళకి ఇంకా నాకు పెళ్ళి అయింది అది ఇది అనేసి తెలీదు. తెలుసు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుసా? అసలు నువ్వు నేను మాట్లాడుకోవట్లేదనే కదా అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు అదే కదా చెప్తూ వచ్చావు, ఇంకెలా తెలుసు వాళ్ళకి? మేడం తర్వాత వినిపించండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో చెప్పండి, క్లారిటీ లేదు వాయిస్. చెప్పండి మీకు పెడతాంలే, సరే మీకు పెడతాం లేదా మీకు పెడతాం, గ్రూప్ లో పెట్టమని పెడతాం పెట్టిస్తా అదే గ్రూప్ లో బాబా పంపిస్తే మీరు పంపిస్తా. మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది, నేను మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అప్పుడు చెప్పారు. మీరు ఏమన్నారు, హరాస్మెంట్ చేశారు, 5 times ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను అన్నారు. ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నారు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? ఉందనే చెప్పండి మేడం, చెప్పండి, ఏ హాస్పిటల్ చెప్పండి సార్. సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. ఏ హాస్పిటల్? సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. ఎప్పుడు మేడం? మేడం మీరు ఆమె ఇంతకుముందు తిరుపతికి సంబంధించి మేడం అలా చేయడం తప్పు కదా. హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా చేశారు మీకు? శ్రీధర్ మాట్లాడాడండి. అంటే ఇప్పుడు హాస్పిటల్ కూడా తప్పే, సంజీవని హాస్పిటల్ మూసేయాలి. స్టార్టింగ్ తిరుపతిలో అన్నారు కదా, శ్రీధరే మాట్లాడింది. తెలిసిన హాస్పిటల్లో రెండు మాటలు కాదండి, ఒకటేసారి తిరుపతిలో చేయించుకుంటాం. అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ తెలుసు, నా ఫ్రెండే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి, ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు, నేను వేసుకున్నాను. సెకండో థర్డో నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. నష్టపరిహారాలు ఇవన్నీ చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి, అంతే అంతే. మీ నుంచి శ్రీధర్కి ఐ లవ్ యూ అనే మెసేజ్ వెళ్ళిందా లేదా మేడం? వెళ్ళిందండి.
వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఏమని వెళ్ళింది మేడం? ఐ లవ్ యూ అని వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది మేడం? మీకు ఇష్టం లేనప్పుడు ఎప్పుడు మీరు ఎలా పెట్టారు? ఎందుకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వెళ్ళింది? నా క్వశ్చన్ ఏంటి? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అదే మీకు ఇష్టం లేదు కదా? అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేసి ఫస్ట్ చెప్పారు కదా నేను 2 మాటలు మాట్లాడడం లేదండి. ఒక్క విషయం ఇది కాదు, అసలు ప్రశ్న అడగండి మేడం, చెప్తానంటున్నాను. మీకు ఇష్టం లేని విషయం కదా, మీకు ఇష్టం లేని విషయంలో మిమ్మల్ని బలవంతం చేసి నేను అది కూడా అటాక్ చేసిన విషయంలో ఒక నిమిషం మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కార్ లో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్ళి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఎప్పుడు పెట్టా? ముందు పెట్టండి. ముందు చెప్పండి. 2 months ముందు చెప్పాను. నవంబర్ లో సార్ నుంచి వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. అలాగే మీరు చెప్పండి అమ్మా. లేదంటే అది స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ బాధించబడింది ఎవరు? మేడం వాడు అసలు నన్ను ఎలా అప్రోచ్ చేయడం మీకు తెలుసా? వాడు ఎలా అప్రోచ్ చేయడం నాకు తెలుసా? ఒక ఐ లవ్ యూ పట్టుకొని అడుగుతున్నారే, 5 అబార్షన్లు పట్టుకొని అడుగుతున్నారే. నేను ఎంత కొట్టించుకున్నానో తెలుసా? నేను మా ఫ్యామిలీలో ఎంత పడ్డానో తెలుసా? వాటర్ తాగండి గొంతు. ఒక ప్రశ్న, మీరు 2 months బ్యాక్ వాటర్ తాగండి మేడం ఫస్ట్. మేడం స్టార్టింగ్ నుంచి తను చెప్పారు Can you please stop? Can you please let me వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడడం జరిగింది అన్నారు. ఆ తర్వాత మీరు కోడూరు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ మీదనే కంప్లైంట్ చేశారు. ఏమని కంప్లైంట్ చేశారు? బ్లాక్మెయిల్ చేశారు. మీరు బ్లాక్మెయిల్ చేశారు. మొన్న Jan 9th మేడం పదండి పదండి. క్లోజ్ ఇట్ కాదండి. మేడం మేడం చెప్పేది మేడం మేడం ఆగండి మేడం. మేడం మీరు ఆగండి. అలా కాదు మేడం. సరే సార్ ఓకే మేడం ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతాయంటే ఆమె జర్నలిస్ట్ మీద అటాక్ చేసి మేడం చెప్పేది కొంచెం ఫైనల్ ఒక్క నిమిషం ఫైనల్
వైసీపీ నాయకులు విడివిడిగా చేసుకోండి. మొత్తం ఇక్కడ డ్రామాలు ఆడిస్తా ఉన్నారు. నేను వెళ్ళిపోతాను మేడం, మీరు లెక్స్ మేడం కన్క్లూడ్ చేసి వెళ్ళిపోతాం. ఓకే మేడం, ఫైనల్ డెసిషన్ చెప్పేసి మేడం కోచ్ చేయండి. చెప్పండమ్మా, చెప్పి చెప్పండి, రాగండి లేకండి. ఫైనల్లీ నేను చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ మై మోటో. అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి, అతన్ని పిలిపించండి, వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కోండి. వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంతా జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి. ఏతారు అతను తప్పు ఉంటే అతనికి శిక్ష వేయండి. నేనైతే ప్రూఫ్తోనే మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే బాధించబడింది నేను, మీరెవరు కాదు. మీ అందరికి కామెడీగా ఉండదు, కానీ బాధించబడింది నేను. లీగల్ గానే ఎన్ని ఎంక్వైరీలు అయినా జరగనివ్వండి, ఎంత రాజకీయమైన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వండి, కానీ అతడు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని, నేను బాధించబడ్డాను, నేను పోరాడతాను.